హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మా బాబు బర్త్డే అనమాట. అంటే 3వ తారీఖు 7వ నెల 2020లో పుట్టాడనమాట వాడు. సో ఇప్పుడు 3వ తారీఖు 7వ నెల 2025 ఇది. అంటే వాడు 5వ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాడనమాట. సో వాళ్ళు పడుకున్నది తీశాను కదా, అది నైట్ 12కి అండి. నేను వాడికి బర్త్డే విషెస్ చెప్పుకుంటున్నాననమాట. సో వాడి డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే గనక, మా హస్బెండ్ లారీ డ్రైవర్ అని చెప్పాను కదండీ! సో తనకి లోడ్ అవ్వక డ్యూటీలోనే ఉండిపోవాల్సొచ్చింది. బాబు బర్త్‌డే టయానికి ఇంటి దగ్గర లేరనమాట. సో ఇవైతే 2 డ్రెసెస్ అనమాట. 2 కూడా కొంచెం యెల్లో థీమ్ టైప్ అనమాట. సో ఎందుకంటే వాడికి అసలు యెల్లో కలర్ అనేది లేదు. అంటే ఫస్ట్ బర్త్‌డేకి ఉంది గానీ మొత్తం చిన్నగా అయిపోయింది ఫస్ట్ బర్త్‌డేది కాబట్టి. సో ఇప్పుడు ఫిఫ్త్ బర్త్‌డే కాబట్టి ఇది. సో ఇది ఈవినింగ్ కేక్ కోసేటప్పుడు వేసుకుంటాడు. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ టీ షర్ట్ అండ్ ఇదొచ్చేసి ఆహ్, స్కూల్‌కి వెళ్తాం కాబట్టి మార్నింగ్ టైము అప్పుడు వేసుకుంటాడనమాట. నేను అదే చెప్పాను. నాన్న రైనీగా ఉంది కాబట్టి చక్కగా నువ్వు స్కూల్‌కి ఇట్లా షార్ట్‌గా ఉన్నది వేసుకెళ్ళిపో. నైట్ కేక్ కోసేటప్పుడు ఆ డ్రెస్ వేసుకుంది కదా అని చెప్తే, ఓకే మమ్మీ అంటున్నాడనమాట. సో నాకు అన్నయ్య చాలా వెరీ గుడ్ అనమాట. హ్యాపీ బర్త్‌డే కన్నయ్య. నువ్వు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నాకు సాధ్యమైనంత వరకు నేను, మీ డ్యాడీ నిన్ను, నీ చెల్లిని కూడా ఎప్పుడు హ్యాపీగానే చూసుకుంటాం మాకున్నంతలో. సో రెడీ అయిపోయాడు మా బాబు అయితే. సో మా పాప కూడా రెడీ అయిపోయింది చూసారు కదా! సో వీళ్ళనైతే రెడీ చేసేసి తర్వాతనైతే ఫ్రెష్ అయ్యాను. సో వాడి కోసం నేను ఇవాళ సేమియా అయితే ప్రిపేర్ చేశాననమాట. సో ఇది 3వ తారీఖున కాబట్టి నేను ఇవాళ నానేస్తున్నాను. సో సేమియా అయితే ప్రిపేర్ చేశానండి చక్కగా. సో స్కూల్‌కి 8:30 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఇదొచ్చేసి ఎగ్ రైస్ అనమాట. సో వాడికి అంటే వాళ్ళ డ్యాడీ లేరు కాబట్టి కొంచెం ఇంకా వాడికి ఇష్టమైనది ఎగ్ కాబట్టి సో దాంతోనే సరిపెట్టాను. సో తర్వాత బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అనమాట. సో అడిగాడు, "ఏం వేయను నాన్న" అంటే, "ఎగ్ ఆమ్లెట్ వేయి మమ్మీ" అని అన్నాడనమాట. చక్కగా అందుట్లో టమాటా కెచప్ ఏసిస్తే చక్కగా తినేసాడు ఎంజాయ్ చేస్తూ. సో ఇవొచ్చేసి టీచర్స్‌కండి రూ. 5 బిస్కెట్ ప్యాకెట్ అండ్ పెన్ అయితే చక్కగా వాడుకుంటారు కదా అన్న ఒక ఉద్దేశంతో అలాగా. సో పిల్లలకొచ్చేసి రూ. 3 బిస్కెట్ ప్యాకెట్ అనమాట. సో పిల్లలందరికీ కూడా ఇట్లా రూ. 3 బిస్కెట్ ప్యాకెట్ అంటే మనం ఇచ్చామంటే ఒక చాక్లెట్ ఏదో ఒక రూపాయి చాక్లెట్ అట్లా ఇస్తే ఆకలి తీరదు కదా! సో ఇట్లా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనేది ఇస్తే వాళ్ళకి కూడా స్నాక్స్ టైప్ ఆకలి తీరుతదన్న ఒక ఇదనమాట. సో ఇదైతే మా వాడి స్కూల్ అండి. సో ఇది ఆఫ్టర్‌నూన్ టైం డిస్ట్రిబ్యూషన్ చేశాను నేను. ఎందుకంటే మార్నింగ్ టైం క్లాసెస్ అవి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నేను ఆఫ్టర్‌నూన్ టైం డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఆఫ్టర్‌నూన్ అనేది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇక్కడొచ్చేసి ఇప్పుడంతా కూడా యాక్టివిటీ టైము. సో కాబట్టి అట్లా కింద కూర్చున్నారనమాట. సో మా వాడిని అందరికి ఇమ్మన్నాను. సో విసిరినట్టు ఇవ్వకు నాన్న, చేతికి అందంగా ఇవ్వు అని చెప్తున్నాననమాట. సో వాళ్ళ క్లాస్‌మేట్స్ కదా! ఇంగో తీసుకోరా, తీసుకోరా అంటున్నాడనమాట సరదాగా. సో వాళ్ళు హ్యాపీ బర్త్‌డే సాంగ్ అయి పడితే చాలా ఎంజాయ్ చేసి నవ్వుకుంటున్నాడనమాట. సో ఈవిడొచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నేను వీధిలో ఉన్న వాళ్ళకి కూడా సో బర్త్‌డే అంటేనే మనం స్వీట్స్ అయి పంచిపెట్టుకుంటాం కాబట్టి, సో మా హస్బెండ్ లేరని చెప్పాను కదండీ! ఇంక బయట నుంచి స్వీట్స్ అయితే తెచ్చేవాళ్ళు లేక అంటే ఇక్కడ ఇది మాది పల్లెటూరు. సో మేము వెళ్ళాలంటే దూరమే వెళ్ళాలి కాబట్టి సేమియా కాసాను కాబట్టి, సో వీధిలో వాళ్ళకి అదైతే డిస్ట్రిబ్యూట్ చేశాననమాట. అంటే ఇష్యూ బర్త్‌డే అండి, మా అబ్బాయి బర్త్‌డే అనేసనమాట ఇప్పించాను. సో ఇదొచ్చేసి ఇంకా కేక్ టైమ్ అనమాట. నైట్ 7:30 అయిపోయింది కేక్ కోసేసరికి. సో కేకు నేను చిన్నదే తెప్పించానండి కేక్. ఎందుకంటే ఇంట్లో నిల్వ పెట్టుకోకూడదన్న ఒక ఉద్దేశం. అందులోని ఇంకా మా వీధిలో పిల్లలెవరు పెద్ద ఉండరు. ఓన్లీ ఇక్కడ చూసారు గదా! ఈ 6 మెంబర్స్ పిల్లలే అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి మా తోటికోడలు పిల్లలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ లెక్కే. సో రిమైనింగ్ వాళ్ళు 4 మెంబర్సే ఉన్నారనమాట. సో ఇంకంతే మా వీధిలో ఇంతే ఉంటారు పిల్లలు. సో మా బాబు బర్త్‌డేలా లేదు, మా పాప బర్త్‌డేలా ఉంది. అంటే పింక్ ఫ్రాకు, పింక్ కేకు సో అట్లా సూట్ అయిపోయిందనమాట దానికైతే. ఆహ్, నేనేంటంటే ఇంకా యెల్లో కేక్ అయితే బాగోదు కాబట్టి సో పింక్ కేక్ అయితే ఓకే అనేసి అంటే ఫ్రెష్ కేక్ కావాలి అనేసి అంటే గనక ఫ్రెష్ అయితే ఈరోజు ఇదే చేసామని అన్నారు కాబట్టి సో ఇంకా పింక్ కేకే తెచ్చామనమాట. సో ఆహ్,
ఇంకా ఒక గిల్టీ ఫీలింగ్ వాడు అడిగాడు. డ్యాడీ వచ్చాక కేక్ కట్ చేస్తాను మమ్మీ అంటున్నాడు. కానీ డ్యాడీ వచ్చేసరికి నైట్ 12 అవుద్ది నాన్న వద్దు. ఈలోపు నువ్వు పడుకొని పోతావు. అంటే వాడికి హ్యాపీనెస్ ఇవ్వాలి కాబట్టి సో చక్కగా ఆ వీధిలో నలుగురు పిల్లల్ని పిలిచి చక్కగా అట్లా సెలబ్రేట్ చేశాననమాట. ఇంక అట్లా సెలబ్రేషన్ అయ్యింది. ఇంకా ఇంట్లో మనకెప్పుడు మన పిల్లలుంటే మనకి ఇంట్లో ఉంటాయి గదండీ! చక్కగా పెన్సిల్, స్టేషనరీ ఐటెమ్స్ ఉంటాయి గాబట్టి కేకు, 2 చాక్లెట్‌లు, 2 బిస్కెట్‌లు అలాగే ఒక పెన్సిల్ అనమాట. పిల్లలకి ఇంక అట్లా పంచిపెట్టాను. తర్వాతొచ్చేసి బ్లాస్ట్ అనేది లేదు. ఇంకా స్ప్రే తెప్పించాననమాట. సో, అంటే వాడి హ్యాపీనెస్ గురించి వాడు హ్యాపీగా ఉండాలనేసి నా స్ప్రే అయితే తెప్పించాను. సో, ఆహ్ స్ప్రే నేను చూసారా కేక్‌కి చెయ్యడ్డు పెడుతున్నాను. సో, కేక్ మీద పడిపోతుంది అంటే పిల్లలు తినేది గదా అనేసి సో, అట్లా చెయ్యడ్డు పెట్టాననమాట. అదైతే వేయగానే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ కూడా భలే క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేసుకుంటున్నారు. కానీ కొద్దిగా అదేంటంటే నురగలా వచ్చేస్తది కాబట్టి కాపోతే ఏంటంటే ఇంకా వన్స్ సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇట్స్ ఓకే. బ్లాస్ట్ అయితే గొడవుండదు. ఇంకా అది లేదు అనేసి అన్నారనేసి సో, ఇంకా ఇదైతే తీసుకోవాల్సొచ్చిందనమాట. సో, మొత్తానికి ఏదైతే ఏమైంది మా బాబయితే బర్త్‌డే రోజు డిసప్పాయింట్ అవ్వకుండా వాడిని హ్యాపీ చేశాను. సో, వాడి చిన్ని వయసు 5 ఇయర్స్ ఓల్డ్ వాడికి. అంటే 5 సంవత్సరాల వాడికి వాడి చిన్ని మనసుకి ఆ చిన్ని సెలబ్రేషన్ చాలా హ్యాపీ ఇచ్చిందనమాట. వాడు హ్యాపీ, నేను హ్యాపీ. సో, డ్యూటీలో మా హస్బెండ్ కూడా హ్యాపీ అనమాట. సో, ఇక్కడ మా తోటికోడలు వాళ్ళ పిల్లలు కేక్ తినిపిస్తున్నారు బాబుకైతే. తర్వాతొచ్చేసి కొన్ని పిక్స్ కూడా లాస్ట్‌లో యాడ్ చేశాను. సో, మొత్తం పిక్స్ కూడా యాడ్ చేశాననమాట లాస్ట్‌లో. వాళ్ళ తాతయ్య అండి. సో, వాళ్ళ తాతయ్యతో బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నాననమాట. మార్నింగ్ కుదరలేదు. మా మావయ్య గారు ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్ళిపోతారు. సో, ఇంకా కేక్ కట్ చేసినప్పుడే బ్లెస్సింగ్స్ అయితే ఇప్పిస్తున్నాను. వాళ్ళ నానమ్మ గారైతే ఇక్కడ లేరు. సో, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లారనమాట. వాళ్ళ తాతయ్య అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు చక్కగా. తర్వాత వాళ్ళ పెదనాన్నతో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. సో, ఆ వీడియో అవి నేను తీయలేదనమాట. వాళ్ళ తాతయ్యతో ఒకటే తీశాను నేను. సో, పిక్స్ అయితే ఇట్లా తీసాననమాట కొన్ని. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. సో, మీరందరూ కూడా మా బాబుకి అంటే బిలేటెడ్ హ్యాపీ విషెస్ అంటే చెప్పండి. సో, వాడికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వాడు ఫ్యూచర్‌లో ఎంతో ఎదగాలనేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి చాలు. ఆడికి మంచి ఆరోగ్యం, అలాగే మంచి విద్య, మంచి బుద్ధులు ఉంటే నాకు అంతకు మించి ఒక తల్లిగా హ్యాపీనెస్ అంటూ నాకు ఏదీ లేదనమాట. నా బిడ్డలిద్దరికీ కూడా హ్యాపీనెస్, అలాగే ఆరోగ్యం, విద్య ఇవన్నీ కూడా ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే యషు బంగారం నా కన్నయ్య. సో, నన్ను మొదటగా అమ్మ అని పిలిచింది నా కన్నయ్య అనమాట. సో, 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. నేను అంటే ఈ రోజునే అంటే ఆ 3వ తారీఖునే నేను ఫస్ట్‌గా అమ్మ అయిన రోజు. సో, 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది నేను అమ్మ అయిన రోజు కూడా. సో, హ్యాపీ బర్త్‌డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కారం. సో, ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.